హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని మరో 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. 2 పథకాలకు సంబంధించిన డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు సంబంధించి అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే ప్రతి సంవత్సరం కూడా నవరత్నాలలో భాగంగా అమలు చేస్తూ వస్తున్నారండి. అయితే ఈ 2024 సంవత్సరంలో మనకు మరో నెల రోజుల్లో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఎన్నికల కోడ్ అనేది కేవలం మనకు మరో 20 రోజులు 15 రోజులు అంతకుమించి ఎక్కువ టైం లేదండి. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ మనకు రిలీజ్ చేయక ముందే కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. వాటిలో మహిళలకు సంబంధించి 2 శుభవార్తలు వచ్చాయండి. ఆ యొక్క 2 పథకాలు ఏంటంటే, మొట్టమొదటగా మనకు అమలు చేయబోయేటువంటి పథకం వచ్చేసి వైఎస్ఆర్ చేయూత అండి. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళల ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 16వ తేదీన మనకు బహిరంగ సభ అనేది నిర్వహించి, భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడ కంప్యూటర్లో బటన్ నొక్కి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి. అయితే ఒకే రోజున మనకు డబ్బులైతే పడవండి. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆయా మండలాల్లో ఉన్నటువంటి కేంద్రాలను మనకు ఒక బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనకు ఏ రోజు మీ యొక్క మండలంలో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత మీటింగ్ కండక్ట్ చేస్తారో ఆ రోజునే మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఒక్కొక్క రోజు కొన్ని మండలాలు అయితే ఈ యొక్క వారోత్సవాలు అయితే నిర్వహిస్తారండి. ఆ విధంగా నిర్వహించి మనకు 18,750 రూపాయలని వేస్తారన్నమాట. అంటే దీనికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే, ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 16వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు రిలీజ్ చేస్తే మనకు 17వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం. అంటే 17వ తేదీ నుంచి ఆయా మండలాల వారీగా, ఆయా జిల్లాల స్థాయిలో నుంచి మండలాల కేంద్రాలుగా మనకు భారీ బహిరంగ సభలు అయితే ఏర్పాటు చేసి అక్కడ మనకు అమౌంట్స్ అయితే వేస్తారన్నమాట. తర్వాత మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే మహిళలకు ఈబీసీ నేస్తం పథకం అయితే మనకు అమలు చేయబోతున్నారండి. అగ్రవర్ణ పేద కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి 15,000 రూపాయలను సంవత్సరానికి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ నేపథ్యంలో మనకు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలోనే ఈ యొక్క ఈబీసీ నేస్తం డబ్బులు అయితే ఇస్తారండి. అందులో భాగంగానే ఈ యొక్క 2024లో ఎలక్షన్స్కు ముందుగా అగ్రవర్ణ పేద కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈబీసీ నేస్తం పథకాన్ని అయితే మనకు అమలు చేయబోతున్నారు. మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకు 24వ తేదీ ఫిబ్రవరిని అయితే రిలీజ్ చేస్తారండి. ఆ తర్వాత 25 నుంచి వారోత్సవాలు నిర్వహించి ఈ నెలాఖరు వరకు మనకు, అంటే వచ్చే నెల మార్చి మొదటి వారం కూడా మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం డబ్బులు అయితే అందరికీ క్రియేట్ అవుతాయి. అయితే కొత్తగా ఎవరైనా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొత్త దరఖాస్తుల నమోదుకైతే మనకు డేట్ అయితే ఇచ్చారండి. కొత్త పాత దరఖాస్తులు ఎవరైనా సరే 17వ తేదీ లోపల మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 20వ తేదీన మనకు సోషల్ ఆడిట్ అనేది నిర్వహిస్తారు. 21 నుంచి 23వ తేదీ లోపల మీకు ఏదైనా సరే ఈ యొక్క సోషల్ ఆడిట్లో ఫిర్యాదులు కనుక ఏవైనా ఉంటే వాటి నుండి కూడా మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం 15వ తేదీ లాస్ట్ డేట్ అండి. అలాగే మీకు 17వ తేదీ వచ్చేసి మనకు కొత్త పాత దరఖాస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అయితే, అంటే వేలిముద్ర వాలంటీర్ల ద్వారా కానీ మన యొక్క సచివాలయంలో కానీ ఈ యొక్క వెరిఫికేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 20వ తేదీన సోషల్ ఆడిట్ నిర్వహించి 23వ తేదీన మనకు ఫిర్యాదులు అయితే స్వీకరించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ 24 అండి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నుంచి మనకు ఈ యొక్క నెలాఖరు లోపల పథకాన్ని స్టార్ట్ చేస్తారు. ఒక వారం రోజుల పాటు, అంటే ఒక 7-8 రోజుల పాటు ఈ యొక్క ఈబీసీ నేస్తం డబ్బులు వచ్చే నెల, అంటే మనకు మార్చి నెల మొదటి వారం అంతా కూడా డబ్బులు అయితే పడతాయి అన్నమాట. ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసుకుని ముందుకైతే వెళ్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వచ్చినటువంటి 2 శుభవార్తలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.